అసలు ఈరోజు ఏం జరిగిందంటే, హలో మా అందరికీ వెల్కమ్ టు ఏ టు జెడ్ గేమింగ్. ఈరోజు మనం అయితే ఏం లేదు మా ఖాళీగా ఉన్నాం. అందుకనే అట్లా బిఆర్ ఆడదామని వచ్చినాం. సాయంత్రం 7 అవుతుంది మా. నేను ఇంకొకడు బిఆర్ ఆడుతున్నాం. వాడెవడంటే మా ఫ్రెండ్ మామ. ఎందుకో ఈ మధ్య బాగా దూల పనులు ఎక్కువ చేస్తున్నాను నేను. ఏం చేయాలో అర్థం కావట్లే. మీరే చెప్పండి మామ, నేను తింటే వాడికి ఎందుకు మామ? అసలు నేనేదో మీతో మాట్లాడుతుంటే వాడికేదో అయింది. ఓకే ఓకే, ఎనిమిది ఎనిమిది ఆగో ఆడని చూడు లాంగ్లా పోయి కొడదు, పైగా నువ్వే కొట్టేది. ఏంది మామ వాడు కొట్టరా అంటే కింద పడి తెచ్చిండు. చూడండి మా వాడు రివైవ్ ఇచ్చేదా కాగట్లే. కొట్టిగా వాడిని కొట్టు, గబగబ కొట్టు. అరే వాడు పారిపోతున్నా, కొట్టురా. నువ్వు మెరికిటేసుకుంటున్నావు. సర్లే మెరికిటేసుకో. సారీ. అట్లా వాడు వెంటబడి ఏడతా తీసుకొని వచ్చిడు మా వాడు. నువ్వు అట్లా అనొద్దు మామ, నువ్వు అట్లా రష్ పోవడం వల్లేగా నేను అట్లా నీకు సపోర్ట్ ఇచ్చేది. ఎందుకని నువ్వు అట్లా చేస్తావు? నువ్వు ఆడు నీకంటే మళ్ళీ తెచ్చింది వీడు. ఓకే, ఫుల్ కిల్ చేసి వస్తున్నావు తొందరగా. ఓకే, వాడికి ఒక్కడికి రివైవ్ ఇచ్చేద్దాం ఇంకా. ఓకే, ఇక మొదలెడదామా. మా ఫ్రెండ్ గాడు వేసుకున్న షర్టు మచా టుక్ టుక్ టుక్, మా ఫ్రెండ్ వాడు వేసుకున్న ప్యాంటు మచా. ఆపినలే కానీ వాళ్ళు వచ్చిర్రు రివైవ్ పో. అట్నే ఆడ ఎనిమిది ఉన్నాయి. వద్దురా అటు పోకరా అంటే అటు పోయిండు, మళ్ళా తెచ్చిండు. ఎట్టరా అంటే సాలే కానీ నాకేండు. మళ్ళీ వాడికి రివైవ్ ఇచ్చేసినాం. మళ్ళీ ఇద్దరం కలిసి గట్ట తిరుగుతున్నాము. అట్లా జోన్ మొత్తం తిరుగుతున్నాం. జోన్ దగ్గరికి వస్తుంది, మేము దూరం పోతూనే ఉన్నాం. ఒక 2 నిమిషాలు ఆగండి మా, ఎందుకంటే నా దగ్గర వెస్ట్ లేదని తెలుసు. అందుకనే ఇప్పుడు వాడిని అడుగుదాం, నాకు వెస్ట్ ఎతికిరా అని అడుగుతా. అరే మామ, నాకు వెస్ట్ ఎతికి రాదురా. దొరుకుతారా రే, ప్రతి ఒక్కడు దొరుకుతారా రే. ప్రతి కుక్కకి ఒక టైం వస్తుంది, అప్పుడు చెప్తా నీ పని. సర్లే కానీ ఈ జోన్లో ఇక ఎంతసేపు అని ఉంటాం? బయటకు పారాదిగా. సరే మామ, ఇక అట్లా బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం మనం. ఓకే, గబా వెళ్ళిపోదాం. ఆగండి. అయిపోయింది. పారా ఇక. ఆడ ఎవరు లేరులే, చూసినాం కానీ పైగా జమ్మున అట్లా ఎగిరిపోవాలి ఇప్పుడు గ్లైడర్ వేసుకొని. ఫుస్. ఓకే, అట్లా వచ్చేసినాం. ఓకే మా కొట్టరు. అదే ఆడున్నారు అదే. అరే నువ్వు ఎప్పుడు అయిపోయినారా నాయన? అయినా ఏం కాదు, మ్యాచ్ కూడా అయిపోయింది. ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.